ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? మరొకసారి మీతో ఈ విధంగా కలుసుకొని దానికి వాక్యాన్ని పంచుకోవడం బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో గణపరుస్తున్నాను. వాక్యంలోకి వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉన్నది. ఇక వాక్య భాగాన్ని మనము ధ్యానించినప్పుడు అపోస్తులైన పేతురు తన సంఘానికి రాస్తున్న మాటలు ఇవి. తన సంఘముతో అంటున్న మాట, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానించినప్పుడు గమనించండి, ఇక్కడ అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. సంఘంతో పేతురు అంటున్న మాట ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి అని చెప్పి, అన్నిటి అంతము సమీపమై ఉన్నది అంటున్నాడు పేతురు. ఆ వాక్యాన్ని మనకు ప్రస్తుతం తీసుకున్నప్పుడు ఇప్పుడు ఎక్కడ చూసినా యుద్ధములు, కరువులు, భూకంపములు, సునామీ, ప్రస్తుతానికి నాట్ ఈవెన్ కరెంట్ సిచ్యువేషన్ వచ్చి జపాన్ అల్లాడిపోతుంది. మొత్తం నీటిలోనే ఉందంతా. ఏంటంటే సునామీ. సో ఈవెన్ అమెరికా ఆల్సో, some countries, some western countries also, they are facing some హాట్ డేస్. సునామీ అవ్వచ్చు, కరువులు అవ్వచ్చు, వరదలు అవ్వచ్చు. సో ఇలా ప్రతి దేశము కూడా ఈ ఇబ్బందులు గుండా వెళ్తూ ఉన్నది. అయితే ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు చెప్పారు కదా, ఆయన నా రాకడకు ముందు నేను మరలా మీ ఇంటికి వస్తాను, వచ్చి నాతో పాటు మీ ఇంటికి తీసుకువెళ్తాను. అయితే అప్పుడు కొన్ని సూచనలు ఇస్తున్నాను అని చెప్పి కొన్ని సూచనలు ఇచ్చి, వాటిలో కరువులు, భూకంపములు, యుద్ధం, రాజ్యం మీదకి రాజ్యం లేచును, ప్రేమ చల్లారిపోవును అంటారు. ఇంకో మాట అంటారు, ఆయన యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు, నేను మరలా వచ్చినప్పుడు నేను మీలో ప్రేమను కనుగొందునా అంటారు. నేను మరలా వచ్చినప్పుడు ప్రేమను కనుగొందునా అంటారు. అంటే అంతగా ప్రేమ చల్లారిపోద్ది అనేటువంటి అర్థం ఆ మాటకు అర్థం. ప్రస్తుతం అదే అవుతుంది. ప్రేమ లేదు. ప్రేమకు బదులు కోపమే ఏలుబడి చేస్తుంది. ప్రేమకు బదులు పగే ఏలుబడి చేస్తుంది. ప్రేమకు బదులు స్వార్థమే ఏలుబడి చేస్తుంది. ప్రేమకు బదులు ద్వేషమే ఏలుబడి చేస్తుంది. గమనించండి, కన్న తండ్రిని చంపేసిన కన్న కూతురు, కన్న తల్లిని చంపేసిన కన్న కూతురు లేక కన్న కొడుకు, లేక సొంత బిడ్డల్ని చంపేసిన తండ్రి, చంపేసిన తల్లి, సొంత వారినే చంపేసిన సొంత మనిషి. సింపుల్ ఇక్కడ సింపుల్ మాట ఏంటంటే, సొంత మనిషినే చంపేసిన సొంత మనిషి. సింపుల్, అంతే కదా. రక్త సంబంధినే చంపేసిన రక్త సంబంధి, స్నేహితున్నే చంపేసిన ఇంకొక స్నేహితుడు. ఓకేనా? సో ఇవన్నీ చూసుకున్నప్పుడు ఎందుకు అంటే ప్రేమ లేదు. ప్రేమకు బదులు ఇంకేదో ఉంది. అది అవసరం అవ్వచ్చు, కామం అవ్వచ్చు, అసూయ అవ్వచ్చు, ద్వేషం అవ్వచ్చు, పగ, కోపం, ఎక్సెట్రా ఎక్సెట్రా. అవి ఏలుబడి చేస్తున్నాయి ప్రేమకు బదులు. అందుకన్నారు ఆయన, నేను మరలా వచ్చినప్పుడు నేను మీలో ప్రేమను కనుగొందునా అన్నారు అక్కడ. అంటే ప్రేమ అంతగా చల్లారిపోతుంది అనేది దేవుని యొక్క ఆ వాక్య అర్థం. అది ఆ వాక్యం యొక్క అర్థం. ఇక్కడ చూడండి, ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. అది ఫస్ట్. అంటే ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. ప్రార్థన చేయడం మెలకువగా ఉండుడి మొదటి మాట. రెండవ మాట, ప్రేమ కలిగి ఉండుడి. ఆ ప్రేమ లేకే కదా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి.
ఆ ప్రేమ లేకే కదా ఇన్ని హత్యలు, ప్రేమ లేకే కదా పగలు. అయితే మనము ఆ ప్రేమను కలిగి ఉండాలి. ఆ ప్రేమ ఎలా వస్తుందంటే వాక్యాన్ని కలిగి ఉండడం ద్వారా ప్రేమ వస్తుంది. ఎందుకంటే ఆ ప్రేమ దేవుని ప్రేమ. అంటే ద్వేషించిన వారిని కూడా ప్రేమించేటి ప్రేమ కేవలం దేవుని ప్రేమే. ఇబ్బంది పెట్టిన వారిని కూడా ప్రేమించే ప్రేమ కేవలము దేవుని ప్రేమే. బాధ పెట్టిన వారిని కూడా ప్రేమించే ప్రేమ కేవలము దేవుని ప్రేమే. గనుక ఈ చివరి దినాల్లో మనము చివరి దినాల్లో ఉన్నాం. తెలీదు రాకడ ఇప్పుడు సంభవించినది, దేవుని చిత్తమైనది. అయితే సూచనలు అయితే బహు దగ్గరగా ఉన్నట్టే ఉన్నది. వాక్యం మనం పరిశీలించినప్పుడు, వాక్య ప్రకారం మనం ఆలోచించినప్పుడు ఆయన రాకడ బహు దగ్గరగా ఉన్నది అన్న విషయం అయితే స్పష్టమవుతూ ఉన్నది. కనుక ఆయన రాకడలో మనం ఎత్తబడే సంఘముగా ఉండాలి అంటే, మనం ఎత్తబడే గుంపులో నీవు నేను ఉండాలి అంటే ఒకటే మాట, ప్రేమ కలిగి ఉండాలి. మొదటి మాట, ప్రార్థనలు చేయాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. దేని గురించి ప్రార్థన అన్నప్పుడు, కుటుంబం గురించి ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. బిడ్డల గురించి ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. ఆస్తుల గురించి ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. లేక ఇల్లు, పెళ్ళి, ఎక్సెట్రా వాటి గురించి ప్రార్థన చేయవలసిన అవసరము లేదు. బైబిల్ అంటుంది కదా, నా రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. అంటే దేవుడు ఏమైతే చెప్పాడో అవి చేసినప్పుడు, దేవుడు చెప్పింది చేసినప్పుడు, దేవుడు చెప్పిన దాని ప్రకారం బ్రతికినప్పుడు, నీకు ఏమైతే అవసరమో ఆ ప్రతి అవసరాన్ని తగిన సమయంలో తీర్చగలిగిన వాడు నీవు ప్రార్థిస్తున్న దేవుడు. నువ్వు ప్రార్థిస్తున్న దేవుడు యథార్థవంతుడు. నువ్వు ప్రార్థిస్తున్న దేవుడు నమ్మకమైన వాడు. ఆయన మాట తప్పనివాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఎవరి గురించి ప్రార్థన చేయాలి? దేశంలో నీ కొరకు అనేక మంది ప్రాణం పెడుతున్నారు. అక్కడ బోర్డర్లో అనేక మంది సైనికులు, జవాన్లు ప్రాణం పెడుతూ ఉన్నారు. వారి గురించి నువ్వు ప్రార్థన చేయవలసిన బాధ్యత నీ మీద ఉంది. అనేక మంది రైతులు కష్టపడి వారు అన్నం లేక ధాన్యం పండిస్తున్నారు కనుక నువ్వు తింటున్నావు. అనేక మంది రైతులు కష్టపడి వాళ్ళు కాయగూరలు పండిస్తున్నారు కాబట్టి నువ్వు తింటున్నావు. అనుకోవచ్చు డబ్బు ఉంది కదా అనుకోవచ్చు. ఒక్కసారి ఒక 2 years బ్యాక్ వెళ్ళు, డబ్బు నీ దగ్గరే ఉంది, ఏమన్నా పనికొచ్చిందా? 2-3 years బ్యాక్ అందరికి గుర్తుంది ఈ విషయం. అందరి అకౌంట్లో డబ్బులు ఉన్నాయి. ఎవడైనా వచ్చి చిన్న ముద్ద వండి పెడితే బాగున్ను అని అనుకున్న వారు చాలామంది, మ్యాక్సిమం అందరూ కూడా. బహుశా అందరి దగ్గర డబ్బు ఉంది అప్పుడు కదా, ఎందుకంటే బయటికి వెళ్ళే పని లేదు. ఇంకా ఈ రోజుల్లో ఈ ఫోన్పేలు, గీన్పేలు వచ్చాక ఎక్సెట్రా ఖర్చులు బాగిపోయినాయి. పొరపాటున బయటికి వెళ్తే పాపం ఇంకా స్కాను, ఇంకంతే, ఇంక తినేయడం, స్కాన్ చేయడం, తినేయడం, ఆ సిచ్యువేషన్. కానీ అప్పుడు అదేమీ లేదు, ఇంకా ఇంట్లో కూర్చోవడం, ఇంకా అలా. సో డబ్బులు ఏదో కాస్త కోస్తో ఉన్నవారు కూడా ఎవరైనా వచ్చి ఒక ముద్ద అన్నం పెడితే బాగున్ను అనుకున్న రోజులు ఉన్నాయి. కానీ తినడానికి ఏమున్నాయి? ఏమీ లేవు. బయటికి వెళ్ళడానికి లేదు. అంటే నీ డబ్బు నీకు అన్నం పెట్టదు అనుకోవచ్చు. నువ్వు డబ్బు ఉంది కదా బ్రతికేయచ్చు అని. నిజంగా డబ్బుండి డబ్బుంటే బ్రతికేయాలనుకుంటే నిజంగా అది నిజమైతే చాలామంది ఇప్పటికీ చనిపోయి ఉండేవారు కాదు. అన్నది ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవర్ పాండమిక్ ఈరోజు పాండమిక్. ఆ సంవత్సరాన్ని గమనించినప్పుడు, ఆ 2 సంవత్సరాలు కూడా చూసాం ఏంటి అనేది, ఎవరో ఏంటి,
దేని విలువ ఏంటి, ఏది ప్రాముఖ్యం అనేది చూసాం. అందరి దగ్గర డబ్బు ఉంది, అప్పుడు తినడానికి తినలేదు. సో డబ్బు ప్రాముఖ్యం కాదు, డబ్బు అవసరము, అదే ప్రాముఖ్యం కాదు. అఫ్కోర్స్ డబ్బు ఉండాలి, డబ్బు లేకపోతే ఎవ్వడికి ఏ పని అవ్వదు, కానీ అదే ప్రాముఖ్యం కాదు. అన్నిసార్లు డబ్బు ప్రాముఖ్యం కాదు. కొన్నిసార్లు నీ ప్రేమ ప్రాముఖ్యం, కొన్నిసార్లు నీ మాట ప్రాముఖ్యం. సో డబ్బు అనేది ప్రాముఖ్యం కాదు, డబ్బు సంపాదించడమే ప్రాముఖ్యం కాదు. చాలామంది డబ్బు మీద ఫోకస్ చేసి విషయాన్ని మర్చిపోతాం. ప్రాముఖ్యమైన దాన్ని పక్కన పెడుతుంటాం. డబ్బు 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 అంటాము, బిడ్డలను పట్టించుకోవడం మానేస్తాం. డబ్బు 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 అంటాము, కుటుంబాన్ని పట్టించుకోవడం వాళ్ళతో మాట్లాడే టైం కొన్ని ఉండదు. ఆ టైం ఇవ్వక ఏమవుతుందంటే ఆ డబ్బే ప్రాముఖ్యం అవుతుంది. తర్వాత ప్రేమ చల్లారిపోతుంది. ఆ తర్వాత ఆ డబ్బే ప్రాముఖ్యం అయిపోయి నిన్ను పక్కన పెడుతున్నారు. కారణం ఏంటంటే నువ్వు సమయం ఇవ్వక, నువ్వు వారితో సమయానికి గడపక. గమనించండి. డబ్బు ప్రాముఖ్యం కాదు, ప్రేమే ప్రాముఖ్యం. ఇది వాస్తవం. ఎందుకంటే ప్రేమ ఉన్నప్పుడు చూడండి, గమనించండి, కొంతమంది చూసినప్పుడు వాళ్ళ దగ్గర సరిగ్గా బట్టలు ఉండవు, అస్సలు సరిగ్గా బట్టలు ఉండవు, చిరిగిపోయి ఉంటాయి, సరిగ్గా జడ ఉండదు, సరిగ్గా జుట్టు ఉండదు, సరిగ్గా నాట్ ఈవెన్ కోమ్, దే డోంట్ ఈవెన్ కోమ్ దే. కనీసం వాళ్ళ జుట్టు కూడా వాళ్ళు దువ్వుకోరు, అంత కొంచెం ఇబ్బందిగా ఉంటారు. కానీ వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. ఆ సమయాన్ని గమనించినప్పుడు, కొన్నిసార్లు గమనించినప్పుడు చాలా ఆనందంగా ఉంటారు. అంటే ఇక్కడ ఆనందం ఇచ్చే డబ్బు ఆనందాన్ని ఇవ్వదు, నీ మనసు ఇస్తుంది ఆనందాన్ని. నువ్వున్న నీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏదైతే ఉంటుందో అది నీకు ఆనందాన్ని ఇస్తుంది, డబ్బు ఇవ్వదు. డబ్బు లేకపోయినా ఆనందంగా ఉండొచ్చు, డబ్బు లేకపోయినా సంతోషంగా ఉండవచ్చు. అందుకే కదా ఒక వీడియో చూసాను, యూ కెన్ బై బెడ్, యూ కెన్ బై కాట్ ఆర్ బెడ్, కానీ యూ కాన్ బై స్లీప్. అంటే మంచాన్ని కొనవచ్చు, నువ్వు నిద్రను కొనలేవు. సో అలాగా డబ్బు అనేది శాశ్వతమైనది కాదు, శాశ్వతమైనది ప్రేమ మాత్రమే. గమనించండి ప్రియదేవుని జనాంగమా, మనము ప్రార్థనలు చేయాలి. ఎవరి గురించి? దేశం కొరకు, దేశంలో జరుగుతున్న అవినీతి కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఒక అవినీతి నిర్ణయం తీసుకోవడం, ఒక చెడ్డ నిర్ణయం తీసుకోవడం ద్వారా దేశం అంతా ఎఫెక్ట్ చూపిస్తుంది. చెడు మంచి పక్కన పెడితే, ఉదాహరణకి ఒకసారి నరేంద్ర మోడీ గారు 500 నోట్లు 2000 నోట్లు బ్యాన్, అకస్మాత్తుగా జస్ట్ ఈవెన్ ఒకే ఒక రోజు మొత్తం బ్యాన్ చేసి పడేశారు. చాలా మనము ఇబ్బంది పడ్డాం. అది మంచో చెడో పక్కన పెడితే అందరం ఇబ్బంది పడ్డాం. ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇబ్బంది పడ్డవారమే. కారణం వాళ్ళు తీసుకున్న నిర్ణయం అది మంచి చెడు పక్కన పెడితే అందరూ ఇబ్బంది పడిన వారమే. We have to follow whatever it is. If the government of India has taken any decision regarding of citizens of India, we have to follow, because we are Indians, they are our rulers. మనం వినాల్సిందే. సో అలా అంటే వారి యొక్క ఆలోచనల గురించి ప్రార్థన చేయాలి, వారి యొక్క విధానం గురించి ప్రార్థన చేయాలి, నాయకుల యొక్క ఆరోగ్యం గురించి ప్రార్థన చేయాలి. అది నీ బాధ్యత. పోలీస్ వ్యవస్థ గురించి ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇంతమంది లేకపోతే నీ మనుగడ కష్టం. లోకంలో ఇంతమంది కష్టపడుతున్నారు కాబట్టి మనం బ్రతుకున్నాం. కనుక నీ బాధ్యత వారందరి గురించి ప్రార్థన చేయడం. నీ బాధ్యత. అనేక మందికి రక్షణ లేకుండా చనిపోతున్నారమ్మా. అనేక మంది బిడ్డలు, యవ్వన బిడ్డలు ఒకసారి గమనించండి. ఒకసారి మెయిన్ సిటీ ఏదైతే ఉందో దానికి రాజమండ్రి సెంటర్లోకి వెళ్ళండి, వారికి ఫ్లెక్సీ ఉంటుంది అక్కడ. ఆ ఫ్లెక్సీలో గమనిస్తే మ్యాక్సిమం పిల్లలే ఉంటారు, యవనస్తులు, 30 సంవత్సరాల కింద వాళ్ళే ఉంటారు. కారణం ఏంటంటే అలవాట్లు అవ్వడం వల్ల, లైక్ వాళ్ళకున్న ఆ యొక్క ఒత్తిడి వల్ల, వాళ్ళకున్న చెడు బుద్ధుల వల్ల, ఏదో కారణం చేత.
లేక బైక్ స్పీడ్కి వెళ్ళడం వల్ల ఏదో ఒక విధంగా యవ్వన బిడ్డలే కాలాన్ని వాళ్ళు ముగించుకుని వెళ్ళిపోతున్నారు. కనుక నీ బాధ్యత ప్రార్థన చేయడము. నా మటు నేను యథార్థంగా ఈ మాట చెప్పగాను వెళ్తూ ఉంటాను. నాకు ఎవ్వరు కనిపించిన నార్మల్ కనిపించే వాళ్ళు కాదు, ఎవరైతే ఇబ్బందులు ఉంటారో, లేక ఈవెన్ బండి తోసుకుంటూ వెళ్తారు. కొన్నిసార్లు ప్యాచి పడద్దు బండి, ఎక్కడో మధ్యలో బండి రిపేర్ వస్తుంది, తోసుకుంటూ వెళ్తారు కదా, వాళ్ళ గురించి కూడా నా మనసులో ప్రార్థన చేసుకుంటూ వెళ్తాను నేను. వాళ్ళని చూడకబ్బా దేవా ఏదైనా సాయం చేయతండి, ఎవరైనా పంపుతండి, ఏమో వాళ్ళు ఏ కష్టంలో ఉన్నారు, వాళ్ళకి ఏ పనిలో వెళ్తున్నారో తెలియదు కానీ సాయం చేయతండి, దగ్గర లేదా షెడ్యూల్స్ ఉండేలా చూడతండి. ఎందుకంటే పాపం ఏమో తెలియదు వాళ్ళు ఏ కష్టంలో ఉన్నారు పాపం. ఖచ్చితంగా ఎవరిని చూసినా సరే ఒక అమ్మ ఉంటుంది, చాలా బలహీనంగా ఉంటుంది. నా మటుకు నేను అలా వెళ్తూ ఉంటాను. జస్ట్ అలా ఒక 2 సెకండ్లు 3 సెకండ్లు ఒక నిమిషం, దేవా అవన్నీ కాపాడుతండి, ఓకే అప్పటికి దారి చూపించయ్యా, ఆ గాయాన్ని ముట్టుతండి, లేక గడువు వస్త్రం అయ్యా, నాకు చేతనైనందుకు నేను నా గురించి ఎలాగో చేస్తాను. ఒక సాయం చేసే అవకాశం లేకపోతే కనీసం ప్రార్థన చేస్తాను. కనీసం నేను చెప్పుకోలేని మాట, ధైర్యంగా వాక్యాన్ని పట్టుకుని చెప్పుకోలేని మాట. నా కళ్ళ ముందు ఎవరు కనిపించినా, బండి చూసుకుంటూ వెళ్ళినా, సైకిల్ మీద వెళ్తున్నా సరే, అయ్యా అవకాశం ఉంటే చిన్న బండి తండ్రి వాళ్ళకి, ఈరోజు సైకిల్ అవుతుంది పాపం అందరూ బళ్ళే కదా, కొంచెం ఏ అవకాశం ఉంటే వాళ్ళకి బండి దయచేయండి. అంటే అవసరమా అంటే అవసరమే. నా మనసు అంతే. నా ప్రార్థనే కదా, ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది కదా. పోలే నీ ప్రార్థన నీకు దేవుడు నిజంగా పాపం వాళ్ళకి చిన్న బండిస్తే మంచిదే కదా. ప్రార్థన కొనుక్కు రావక్కర్లేదు కదా. కళ్ళ ముందు కాలు బాధపడుతూ ఉంటుంది, కుంటుకుని వెళ్తుంది, లేక కాలు కట్టు ఉంది, నువ్వు వెళ్ళి కనీసం ఆ గాయాన్ని కట్టక్కల్లా కనీసం ప్రార్థన చేయ, ఆ గాయాన్ని కట్టి తండ్రి. ఆ ప్రార్థన దేవుడు అంటాడు, దేవుడు నీ గాయాన్ని కడతాడు. గనుక ప్రార్థన చేయాలి, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. దేశం కొరకు, లోకం కొరకు, నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు. ఎందుకంటే నీ బిడ్డలు మంచివారే. నీ బిడ్డ చాలా మంచివాడు, కానీ లోకం నీ బిడ్డ అంత మంచిది కాదు. గమనించండి, ఇప్పుడు ఎవరైతే త్రాగుబోతున్నారు, ఇప్పుడు ఎవరైతే గంజాయి బ్యాచ్, ఇప్పుడు ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో, ఒకప్పుడు వీళ్ళందరూ మంచి వాళ్ళే కాదా? ఒకప్పుడు వీళ్ళందరూ చాలా మంచిగా ఉంటూ మంచి బుద్ధి కలిగి ఉన్నవారే. ఇప్పుడు ఎందుకు పాడైపోయారు అంటే లోకంలో ఉన్న తీరును బట్టి, లోకంలో ఉన్న మనుషులను బట్టి, పద్ధతులను బట్టి. గమనించు, ఒక రకంగా దానికి కారణం నువ్వే. నీకు తెలిసి తెలియకుండా నువ్వే నేర్పిస్తున్న వాళ్ళకి. కొంతమంది ఉంటారు, నోరు తెరిస్తే బూతు. మరి వాడు మరి తెలియదు, కనీసం వాడు మనుషులు కాదు, నాకు అర్థం కాదు. నోరు తెరిస్తే బూతు. ఏం నేర్పిస్తున్నావు నువ్వు ఇలా ఉండి సమాజానికి కానీ, నీ బిడ్డలకు కానీ ఇలా బూతులు మాట్లాడుతుంది అంటే వాడిని కూడా నేర్చుకోమని చెప్తున్నావా? అరే నీకు 30 సంవత్సరాల వయసు వచ్చి, 60 సంవత్సరాల వయసు వచ్చి, 40 సంవత్సరాల వయసు వచ్చి నువ్వే కంట్రోల్ లేకుండా, నీ నోటికి అదుపు లేకుండా మాట్లాడుతున్నావు, బూతులు మాట్లాడుతున్నావు. ఏం నేర్పిస్తున్నావు నీ మనవళ్ళకు, నీ కొడుకులకు, నీ బిడ్డలకు? నోరు జాగ్రత్త. నువ్వు వాళ్ళకి సాయం చేయకుండా పర్లేదు, వాడిని పాడు చేయకు. నీ బూతుల వల్ల వాడు ఎఫెక్ట్ అవుతాడు, వాడు నేర్చుకుంటాడు. పదే అదే మాట వాడుతూ ఉంటావు, ఏదో వాడుతూ ఉంటావు బూతులు. వాడు నేర్చుకోడా? నీతో తిరుగుతున్నవాడు ఆ మాత్రం జ్ఞానం లేదా నీకు? అరే నలుగురిలో ఉన్నాను, ఒక ఉంటాడు, వాడు 100 మందిలో ఉన్నా సరే వాడికి బాబోయ్ వాడితో మాట్లాడటం కష్టం. నీ నోరు నీ ఇష్టం, మాట్లాడుకో. కానీ నీ వల్ల ఇంకొకటి ఇబ్బంది పడుతున్నారు కదా, నీ వల్ల ఇంకొకటి నేర్చుకుంటున్నాడు ఆ బూతులు. ఎవరు నేర్పాడు బూతులు? అట్లా చెప్పేస్తారు మాట. ఎక్కడైనా రాస్తున్న పుస్తకాలు ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకుంటాం? స్కూల్లో. మ్యాథ్స్ ఎక్కడ నేర్చుకుంటాం? స్కూల్ బుక్స్లో. హిందీ ఎక్కడ నేర్చుకుంటాం? స్కూల్ బుక్స్లో. లేక ల్యాబ్, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, వాట్ ఎవర్ వీఆర్ లర్నింగ్, వీఆర్ లర్నింగ్ ఎక్కడ నేర్చుకుంటున్నాం మనం? స్కూల్లో. మరి బూతులు ఎక్కడ నేర్చుకుంటున్నాం? ఏ స్కూల్లో ఏ టీచర్ నేర్పుతున్నారు బూతులు? నువ్వే కదా.
నువ్వు నాడింగా మాట్లాడితేవరా అబ్బాయి అమ్మా, నువ్వు నాడింగా మాట్లాడితే నీ నోరు అదుపులో పెట్టుకుంటే, ఆ నోటికి కాస్త తాళం పెట్టుకుంటే, నీ పక్కింటోడు, నీ బిడ్డలో, నీ మనవుల్లో, నీ మేనల్లుళ్ళు, కొంతమంది అంటారు మాయలు, గొప్ప మేనమామలు ఉంటారు, కొంతమంది మేనమామలు. ఇంకా వాళ్ళు నోరు తెరిస్తే ఇంకా ఆ మాటలే. ఏం నేర్చుకుంటాను నీకు? నీ పక్కన నీ మేనల్లుడు, మేనకోళ్ళు ఏం నేర్పుతున్నావు? నోరు జాగ్రత్త. అర్థమవుతుందా? నీ నోరు జాగ్రత్తగా ఉండాలి. ఆ నోటి నుంచి మంచి మాటలు రావాలి, బూతులు, అబద్ధాలు కాదు. జాగ్రత్త. ఎందుకంటే నీ వల్ల ఒకడు మంచి నేర్చుకోకపోయినా పర్లేదు, నీ వల్ల ఒకడు మంచి నేర్చుకోకపోయినా పర్లేదు, నీ వల్ల ఒకడు పాడైపోకూడదు. అది గుర్తుపెట్టుకో ఒకసారి. అంత కదా నోరు, దేవుడు నోరు ఇచ్చాడు కదా అని చెప్పి పడిపోకు, చెడ్డ మాటలు మాట్లాడుకో. మాట్లాడి నీ ద్వారా ఇంకొక జనరేషన్ పాడు చేయకు. గమనించి ఒకసారి చెప్పండి, ఎలా వచ్చే బూతులు తల్లిదండ్రులు నేర్పిస్తారు. బూతులు అమ్మ నేర్చుకోమ్మా, ఇంకో ఇది అమ్మ అంటే అలాగా, అంటే అయితే అని బూతులు నేర్పిస్తారు తల్లిదండ్రులు అనుకున్న దగ్గర ఉండి. నువ్వే ఎప్పుడైతే అదుపులాగా మాట్లాడుతున్న బూతులు బయట, ఇంకా వాడికి ఎవరున్నా అనవసరం. నేను చూసి ఇంకోటి నేర్చుకుంటాడు, నాకు ఒకటి పేరు అనవసరం. నాకు బాగా గుర్తు, ఈ మధ్యకాలంలో నాకు బాగా గుర్తు, వాడికి ఫస్ట్లో బూతులు అంటే చిరాకు. అన్నాడు, వాళ్ళ అమ్మతో అన్నాడు, మా హై స్కూల్ బాగోలేదమ్మా, అందరూ ఆ పలానా స్కూల్ బాగోలేదమ్మా, వాడు అందరూ బూతులు మాట్లాడుతున్నారమ్మా అని. నేను మెచ్చుకున్నాకు, పోన్లేరా బాబు అనుకున్నాను. కొన్ని నెలలు గడిచాయి. ఇప్పుడు ఆడో ఏం మాట్లాడుతున్నాడు. ఏ అంటారంటే పక్కన ఉన్నవాడు, ఏ అంటే వాళ్ళకి వచ్చాయి. వాళ్ళకి ఎలా వచ్చాయి? టీచర్ నేర్పించారా? ఇంట్లో అమ్మ నాన్న నేర్పించారా? పక్కన ఎదవ నేర్పించారు. వాళ్ళకి ఎలా వచ్చాయి? ఇంకొకడు. గమనించు, నోరు కాస్త అదుపులో పెట్టుకో. నోరు కాస్త అదుపులో పెట్టుకుని మంచిగా మాట్లాడు. మంచిగా మాట్లాడితే ఆ మంచి నేర్చుకుంటారు. నువ్వు చెడు మాట్లాడితే ఆ చెడే నేర్చుకుంటాను చుట్టుపక్కల ఉన్నవారు. సో గమనించు తమ్ముడా, గమనించు, నోరు జాగ్రత్త. బూతులు రాననుకో. బూతులు వచ్చి మాట్లాడి నీ వల్ల ఇంకొకరు నేర్చుకున్న చేయకు. నువ్వు ఎలాగూ ఏమంటారు దాన్ని, పాడైపోయావు, ఎలాగూ నాశనం అయిపోయావు. ఇంకొక నాశనం చేయకు. నువ్వే తాగుపోతుంది. మళ్ళీ ఆ కుర్రోని దానికి పంపుతావు, వెళ్ళి సిగరెట్ తారా, ఇలా ముందు తారా అని చెప్పి. అంటే నువ్వు ఎలాగూ నేను ఎలాగో పాడైపోయాను, వాళ్ళు కూడా పాడైపోవాలనా? ఎందుకు? అయ్యేం పని? ఆ మాత్రం జ్ఞానం లేదా? అరే నా బతికేలాగా నాశనం అయిపోయింది, అరే ఆడికి మళ్ళీ అనవసరంగా పాడైపోతానన్నా ఇంక జ్ఞానం లేదా నీకు? ఆలోచించు. ఏదైనా పని చెప్పేటప్పుడు, ఒక మాట మాట్లాడేటప్పుడు ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించు ఒకసారి. ఈ మాట ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించు ఒకసారి. ఆలోచించి అడిగాయి, ఆలోచించి మాట్లాడు, ఆలోచించి ఒక పని చెప్పు. గమనించండి, ఒక జనరేషన్ పాడైపోతుందంటే కారణము దాని ముందు జనరేషనే కారణం. ఒక బిడ్డ పాడైపోతుందంటే కారణము వాడి ముందున్న పెద్దవారే కారణము. తల్లిదండ్రులు అవ్వచ్చు, అమ్మ నాన్న తాతయ్య వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఆ జనరేషన్ ఏదైతే వాళ్ళే కారణం వీళ్ళు పాడైపోతున్నారంటే. ఒక జనరేషన్ బాగుందంటే దానికి కారణం దాని ముందు జనరేషన్. సో నీ ముందు బిడ్డలు పాడైపోతుందని కారణం నువ్వే. నువ్వు నాడింగా మాట్లాడకుండా నువ్వు సిగరెట్ తాగుతున్నావు, మళ్ళీ దానికి ఆని పంపడం దేనికి? నువ్వు మంత్ తాగుతున్నావు, దానికి ఆని పంపడం ఏంటి? 10 ఉంటారు, వయసు వచ్చి 50-60 సంవత్సరాలు ఉంటాయి. మనవల్ని కొట్లు పంపుతాయి. దీనికి కొట్లు పంపడం తప్పలేదు, షాప్ పంపడం తప్పలేదు. వెళ్ళి ఆ సిగరెట్దే, ఇలా ఆ బ్రాండ్తే. ఆ మాత్రం జ్ఞానం లేదా? అంటే ఇంకా నేను అలాగే పాడైపోయాను, ఇంకా వాళ్ళు కూడా పాడైపోవాలి, అంతేనా? తప్పదు. గమనించు. నీ అలవాట్లు నీతోనే పోనీ. నువ్వు ఎలాగూ తాగి చచ్చిపోతావు. ఎలాగో వాళ్ళని కూడా చంపకు ఇండైరెక్ట్గా. కనుక గమనించు. ఆలోచించు ఒకసారి. నేను ఎలాగ పాడైపోయాను, వాళ్ళు మాత్రం దాని జోలికి వెళ్ళకూడదు అనుకోవాలి. అంతేగాని నేను ఆటో నడుపుకుంటున్నాను, నా కొడుకు ఆటో అనుకోకూడదు, నేను ఆటో నడుపుతున్నాను, నా కొడుకు కనీసం ఫ్లైట్ ఎక్కాలి అని ఆలోచన నీకు ఉంటుంది. అంతేగాని నేను ఎలాగో పాడైపోయాను, నా కొడుకు కూడా అలా వద్దు. ఆలోచించు ఒకసారి. దేవుని జనాంగమా బిడ్డలు పాడైపోతున్నారు. జనరేషన్ పాడైపోతుంది. కారణం
జనరేషన్ అర్ధాంతరంగా వాళ్ళ యొక్క వయసును ముగించేసుకుంటున్నారు, అర్ధాంతరంగా చనిపోతున్నారు, అర్ధాంతరంగా చంపుకుంటున్నారు. కారణం లోకము. ఒకప్పుడు ఇప్పుడు ఎవరైతే తిరుగుతున్నారో చెడుగా వాళ్ళందరూ ఒకప్పుడు మంచి వాళ్ళే. ఎందుకు పాడైపోయారు ఇప్పుడు? ఈ సమాజాన్ని బట్టి, ఈ సొసైటీ బట్టి, సొసైటీలో ఉన్న కొన్ని అలవాట్లు బట్టి, కొన్ని మాటలు బట్టి, కొన్ని పద్ధతులు బట్టి పాడైపోతున్నారు జనాంగము. కనుక నీ బాధ్యత ప్రార్థన చేయడము, నీ బాధ్యత నిన్ను నువ్వు కాపాడుకోవడం. ఎందుకంటే నువ్వు బాగుంటే, ఒక మాట నువ్వు బాగుంటే నీ బిడ్డ బాగుంటాడు. ఒక కుటుంబం బాగుండాలంటే ముందు నువ్వు బాగుండాలి. నువ్వు బాగుంటే నీ బిడ్డ బాగుంటారు, నీ బిడ్డ బాగుంటే కుటుంబం బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటే పక్కవారు దాన్ని చూసి నేర్చుకుంటారు. సమాజం పాడైపోతుంది అనే పదులు ముందు నువ్వు ఎలాగున్నావు ఒకసారి ఆలోచించి. ఒకసారి ముందు నువ్వు నాడింగ్ ఏడిస్తే, నేను నాడింగ్ ఏడిస్తే నా బిడ్డలు నాడింగ్ ఏడిస్తారు, నా బిడ్డలు నాడింగ్ ఏడిస్తే సమాజం అంతా బాగుంటుంది. గనుక ప్రార్థన చేయాలి, సమాజం కొరకు ప్రార్థన చేయాలి, లోకంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి, నాయకుల కొరకు ప్రార్థన చేయాలి, ఆర్మీ గురించి ప్రార్థన చేయాలి, రైతులు, ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేయవలసిన బాధ్యత నీ మీద ఉన్నది. గమనించు. ఇంకో మాట, ప్రేమ అనేక పాపముల కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒక్కని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గల వరయుడి. ప్రేమ కలిగి ఉండాలి, ప్రార్థనతో పాటు ప్రేమ కలిగి ఉండాలి. అరే ప్రేమ ఉన్నప్పుడు ఆ మనిషి మీద అబద్ధం చెప్పవు, ప్రేమ ఉన్నప్పుడు ఆ మనిషి మీద చెడు మాటలు చెప్పవు, ప్రేమ ఉన్నప్పుడు ఆ మనిషి మీద అసూయ పెంచుకోవు, ప్రేమ ఉన్నప్పుడు ఆ మనిషి కీడు కోరుకోవు, ప్రేమ ఉన్నప్పుడు ఆ మనిషి నాశనం అయితే బాగుందని కోరుకోవు. సో అన్నిటికీ మూల కారణం ప్రేమే. ఆ ప్రేమే ఉంటే, ఆ ప్రేమ ఉన్నప్పుడు ఇవేమీ ఉండవు. అవేమీ లేకపోతే సమాజంలో పగలు ఉండవు, సమాజంలో ద్వేషాలు ఉండవు. సో ప్రేమ లేకనే ఇవన్నీ వస్తున్నాయి. కనుక ప్రేమిద్దాం. ఎందుకంటే అరే ఒక కాకి చనిపోతే కాకి వస్తున్నప్పుడు, కుక్క చనిపోతే కుక్క వస్తున్నప్పుడు, ఇంత జ్ఞానం ఉండి, ఇంత టెక్నాలజీ నుండి ప్రేమ మర్చిపోతే ఎలా? సమాజం నడిచేదే, ఈ లోకం నడిచేదే ప్రేమ మీద కదా. ఆ ప్రేమ లేకపోతే తల్లి బిడ్డకి జన్మనివ్వగలనా? ఆ ప్రేమ లేకపోతే తండ్రి బిడ్డను కనగలడా? తండ్రి బిడ్డను పెంచగలడా, చూడగలడా? ఆ ప్రేమే లేకపోతే దేవుడి కోసం ప్రాణం పెట్టగలడా? ప్రేమే కదా మూల కారణం లోకానికి. ఆ ప్రేమనే వద్దంటే ఎలా? అంటే మనం వాల్యూ, అంటే లోకం ఎలా తయారైపోయిందంటే వి గివ్ వాల్యూ టు ది, మనము వాల్యూ ఇస్తాం, వేటికంటే వాల్యూ లేని వాడికి వాల్యూ ఇస్తున్నాం ఇప్పుడు అందరం కూడా. పొద్దున్న లేవగానే, చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు మనం అందరం బాగా గుర్తు, పొద్దున్న లేవగానే పిల్లలతో ఆడుకునేవాడు తండ్రి తల్లి. ముఖ్యంగా తండ్రి ముఖ్యంగా లేవగానే బిడ్డలతో ఆడుకునేవాడు. వాళ్ళతో సదా ఒక అరగంట ఆడుకుని అప్పుడు వెళ్ళి స్నానం చేసి పనులోకి వెళ్ళేవాడు. అలాగే సాయంత్రం రాగానే వాళ్ళతో కొంచెంసేపు ఉండి అలా అన్నీ అప్పుడు వాల్యూ ఇచ్చేవాళ్ళం మనుషులకు, బంధాలకు, అనుబంధాలకు. ఇప్పుడు వాల్యూ దేనికి ఇస్తున్నామంటే సెల్ ఫోన్ వాల్యూ ఇస్తాము, డబ్బుకి వాల్యూ ఇస్తాము, లగ్జరీకి వాల్యూ ఇస్తాము, లేక థింగ్స్కి వి గివ్ వాల్యూ టు థింగ్స్. వస్తువులు వాల్యూ ఇస్తున్నాం మనం ఇప్పుడు, మనుషులకు కాదు. మనకి తండ్రి 100 చెప్తాను నీకు, అస్సలు పట్టించుకోము, ఓకేనా? అస్సలు పట్టించుకోము. తండ్రి 100 చెప్తారు, అస్సలు పట్టించుకోము. ఎవడో ఎక్కడో ఏదో స్టేటస్ పెడితే దాన్ని పట్టించుకుంటాం మనం, దానికో రెచ్చిపోతాం. తండ్రి ఇన్నిసార్లు ఇన్ని చెప్పినా పట్టించుకోం మనం. అంటే ఇక్కడ వాల్యూ ఇస్తుంది దేనికి? మనం తండ్రికి కాదు, ఆ ఫోన్లో వచ్చే స్టేటస్కి. ఇదే ఒకటే చాలా విషయాల్లో మనం వస్తువులకు వాల్యూ ఇస్తాం. మంచి బట్టలు, మంచి చెప్పులు, మంచి లగ్జరీ, మంచి గోల్డ్, ఇలా వీటికి ఇస్తాం వాల్యూ. మనుషుల్ని పట్టించుకోవడం మానేస్తాం. అరే పట్టించుకోవాల్సిన మనుషుల్ని, వస్తువుల్ని కాదు. పట్టించుకోవాల్సిన మనుషుల్ని, మనీని కాదు. పట్టించుకోవాల్సిన మనుషుల్ని, అర్థమవుతుందా? లోకంలో ఉన్న వాటిని కాదు. మనుషుల్ని పట్టించుకోవడం మానేయడం వల్లే ప్రేమ చల్లారిపోయింది. అదే వాక్యం.
ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ కోసం ప్రయాసపడాలి. మనం ఏంటంటే ప్రేమను కాదు, వస్తువుని, లోకాన్ని, వీటిని పట్టించుకుంటున్నాం. గమనించండి. ప్రేమ కోసం ప్రయాసపడాలి, ప్రేమ కోసం ప్రయాసపడాలి. ఒక్కని ఎడల ఒక్కడు ముఖ్యమైన ప్రేమ గలవ. ఎందుకంటే ఆ ప్రేమ ఉన్నప్పుడు ఈ ద్వేషాలు ఉండవు కదా. గమనించండి. మనం అలా ఉండాలి. అలా ఉన్నప్పుడు, అలా బ్రతికినప్పుడు మనం దేవునికి ఇష్టకరంగా బ్రతకలం. అలా బ్రతికినప్పుడు, అలా ప్రేమ ఉన్నప్పుడు ద్వేషాలు ఉండవు. ఎందుకంటే అంతము సమీపమై ఉన్నది, ఆయన రాకడ సమీపంగా ఉన్నది. ప్రేమ లేకపోతే, నీ పొరుగు వాడిని ప్రేమించకపోతే, కనిపించే మనిషిని ప్రేమించకపోతే, కనిపించని దేవుణ్ణి ఎలా ప్రేమించగలవు? నీవు నీ కన్న తల్లిదండ్రులని ప్రేమించలేకపోతున్నావు, కన్న తల్లిదండ్రుల మాట వినలేకపోతున్నారు. రేపు పొద్దున్న నీ మాట ఎవరంటారు? నీకు విత్తిందే కోస్తావు, నువ్వు ఏదైతే విత్తున్నా అదే కోస్తావు. ఈరోజు నువ్వు మాట లెక్క చేయట్లేదా? రేపొద్దున్న నా మాట లెక్క చేయాలని ఎక్స్పెక్ట్ చేయకైతే, ఈరోజు నువ్వు అవితే చూపిస్తున్నావా, రెబెలింగ్ ఉంటున్నావా? రేపొద్దున్న నా కొడుకు నా మాట వినాలనేది ఎక్స్పెక్ట్ చేయకు. నేను విత్తావు ఇక్కడ, నువ్వు నీ బిడ్డల్ని తల్లితో నేర్పించావు, అదే కోస్తావు ఖచ్చితంగా. నేను దేవుడు చూస్తున్నాడమ్మా. దేవుడేమి అన్యాయస్తుడే కాదు. దేవుని మనుషులు మోసం చేయగలవు, దేవుని మోసం చేయలేవు. కనుక దేవుని జనాంగమా ప్రేమ కలిగి ఉందాం. ఎందుకంటే ప్రేమ ఉన్నప్పుడు చెడు ఉండదు, ప్రేమ ఉన్నప్పుడు ద్వేషం ఉండదు, ప్రేమ ఉన్నప్పుడు కోపం ఉండదు. ఆ రీతిగా ప్రేమిద్దాం, ఆ రీతిగా ప్రార్థన చేద్దాం. ఆ కృప దేవుడు మనకందరికీ దయచేయనుగాక.